తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్ మాస్టర్. హలో అండి. హౌ ఆర్ యూ? యా గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా మాస్టర్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ప్రోమో రిలీజ్ అయింది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను స్టార్టింగ్లో అన్నట్లు ఆ సాంగ్ వింటూ ఉంటే ఒక వైబ్ వస్తుంది. ఈవెన్ డాన్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చిన్న చిన్న స్టెప్సే ఉన్నాయి, బట్ మంచి గ్రేస్ ఉన్నాయి. సో ఆ క్రెడిట్ మొత్తం మీదే కదా. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే కంగ్రాచులేషన్ చెప్పారు కదా, దానికి థ్యాంక్ యూ. క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ మొత్తం నాది కాదు, అంటే మా టీం మొత్తానిది. దాంట్లో హీరోయిన్ అయి ఉండొచ్చు, ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, లేకపోతే మా కెమెరామ్యాన్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక అందరు కలిస్తేనే అంత మంచి అవుట్పుట్ బయటకు వచ్చింది. దాంట్లో నేను ఒక పార్ట్. అంతే అంటారా? కానీ ఆ స్టెప్స్ అన్ని మీరే కదా కంపోజ్ చేశారు? యా కంపోజ్ చేసా. బట్ ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, దాన్ని బయట మనం తీయాలంటే దానికి ఒక నలుగురు టీమ్ సపోర్ట్ కావాలి. ఫస్ట్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అనుకుంటే నేను వచ్చిన, ఆయన అనుకుంటే ఒక డిఓపి వచ్చిండు. సో అలా టీం వర్క్ లాగా అవుతుంది. అంటే దాంట్లో డాన్స్ కొరియోగ్రఫీ నాదే. ఇక మంచిగా రావడానికి ప్రొడక్షన్ ఏమైనా ఉంటే మన ప్రొడ్యూసర్ది, అందరినీ గ్యాదర్ చేసి ఒక టీంని చేయడానికి. ఇక డిఓపి అంటే ఇక మా ఫ్రేమ్స్ మొత్తం నీట్గా గ్రాండ్గా ఉండడానికి ఆయన ఎవరు హెల్ప్ వాళ్ళకి చేసుకొని, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకొని కంప్లీట్ ప్యాకేజ్ లాగా కొద్దిగా మంచిగా వచ్చింది సాంగ్. ఓకే. సో సాంగ్ చూస్తుంటే బాగా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు అయింది షూట్? అది 1 డే షూట్. 1 డేనేనా? 1 డే షూట్. ఓకే. సో ఆ అమ్మాయి మీ స్టూడెంట్ అనుకుంటా కదా, ఐ థింక్. అవును, స్టూడెంట్. సో మీ దగ్గర స్టూడెంట్, సో ఇప్పుడు ఒక సాంగ్ కూడా చేశారు హీరోయిన్గా. ఐ థింక్ మీరు కూడా ఇందులో యాక్ట్ చేసినట్టున్నారు కదా, డాన్స్ చేశారు. యాక్ట్ చేయడం అంటే అసలు అంటే నేను లేనన్నమాట ఈ సాంగ్లో. కంప్లీట్లీ ఫీమేల్, ఇట్లా ఫీమేల్ వర్షన్లోనే తీద్దాం, బాయ్స్ ఎవరు లేకుండా అనుకున్నాం. బట్ ఇక ఆ లొకేషన్లో రీల్స్ అవి ఇవి చేయడంతో నేను కూడా ఉంటే బాగుంటుందని ఆ ప్రొడ్యూసర్ అన్న వీళ్ళు అందరు చెప్పేసరికి ఇక అలా ఒక బిట్ చేయాల్సి వచ్చింది. నేను సాంగ్లో ఉండేది ఒక్క బిట్లోనే. అవునా? అదే ప్రోమోలో వేసేసారు. అదే ఐ థింక్ మీరు అది రివీల్ చేయకుండా ఫుల్ సాంగ్ లో రివీల్ చేయాల్సింది, ఒక క్యామియో రోల్ లాగా ఉండేదేమో. అయితే మనం బయట అంటే బయట ప్రమోట్ చేసింది ఏంటంటే ఈ హుక్ స్టెపే కదా మనం ప్రమోట్ చేసింది. సో ఇప్పుడు ప్రోమోలో మనం వేరేది పెట్టాం అనుకో, అంటే పబ్లిక్ ఎలా ఉంటుంది అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది ఇది అంటే ఈ సాంగ్ కాదు అది ఇదని. సో ఇక అలా. సో 1 డేలోనే అంతమంది డాన్సర్స్. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ సాంగ్ అనుకుంటా ఇది. చాలా అసలు ఈవెన్ చూస్తుంటే ఫస్ట్ సాంగ్ కూడా అనిపించట్లేదు, అంత కాన్ఫిడెంట్ గా. ఎంత బాగా చేసిందో అమ్మాయి. చిన్న పాప కదా తను? చిన్న పాప బాగా చేసింది. చిన్న పాప అయినా ఫస్ట్ సాంగ్ అయినా సరే. ఆ డాన్సర్స్ అందరూ అంటే అక్కడ రెగ్యులర్ గా చేసేవాళ్ళే. ఇప్పుడు అక్కడ షూట్స్ చేస్తారు కదా. మీ స్టూడెంట్స్ కాదా? మా స్టూడెంట్స్ ఒక ఓన్లీ మెయిన్ లీడ్ చేసిన జోష్న, ఆయన పక్కన అఖిల అనే అమ్మాయి, వీళ్ళిద్దరిని నేను తీసుకొచ్చా. అంటే నా స్టూడెంట్స్ వీళ్ళు. ఇక మిగతా ఒక డాన్సర్స్ అందరూ అక్కడ లోకల్ రెగ్యులర్ గా చేసేవాళ్ళు. అంటే లోకల్ వాళ్ళు కాదు, అంటే అక్కడ నార్మల్ డాన్సర్స్ ఉంటారు కదా, అక్కడ అంటే అక్కడ రెగ్యులర్ గా చేసే వాళ్ళని తీసుకున్నా. సో అట్లా ఫస్ట్ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఆన్ సెట్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? చేంజెస్ ఏం లేవండి. అంటే మనం ఇప్పుడు అనుకుంటా, అంటే నేను ఎలా వెళ్తా అంటే సెట్లోకి ఎలా వెళ్తా అంటే, నాకు ఒక డీజే సాంగ్ ఇచ్చారు, దాంట్లో మానిటైజేషన్ షార్ట్స్ అంటే ఏమంటారు మన కొన్ని క్లోజ్అప్ షార్ట్స్ అవి ఇవన్నీ చాలా పెడతారనమాట. అవన్నీ నాకేం సంబంధం లేదు. నాకు 1 సెకండ్ లాస్ట్ ఎంత 3 minutes 25 seconds ఉంది. 1 second to 3 minutes 25 seconds దాకా నాకు ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ మొత్తం నేను కొరియోగ్రాఫ్ చేసుకుని వెళ్తా, ఓన్లీ డ్యాన్స్. ఆ డ్యాన్స్ మొత్తం నేను అక్కడ వేపించేస్తాను అనమాట. తర్వాత అది క్లోజ్అప్ షార్ట్స్ వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొని నేను చెప్పిన దానికి వాళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత. ఇప్పుడు లైవ్ లో అంటే ఈ సాంగ్ ఏమైందంటే నేను చేసింది ఒక్కడు కూడా చేంజెస్ ఏం లేవు అనమాట. అంటే నచ్చేసాయి అందరికి, నచ్చేసాయి. అలా సింపుల్ గా అట్లా అయిపోయింది అనమాట. అదే ఇంకా కొద్దిగా బెటర్మెంట్ కావాలంటే ఇక లైవ్ లో చేంజ్ అయితే మీకు తెలుసు కదా, ఓ 2-3 versions లేకపోతే 10 versions 20 versions చూస్ చేసుకొని అక్కడ చేసుకో. లైవ్ కొరియోగ్రఫీ అంటారు కదా, చేసుకోవచ్చు అక్కడ, అది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఏ స్టెప్ వేస్తే అందరికి నచ్చేసింది. సింపుల్ గా నీట్ గా అట్లా కంప్లీట్ అయిపోయింది సాంగ్, టైం వేస్ట్ అవ్వకుండా. ఈ మొగుడన మొగులయ్య అనేది ఇది వరకు ఉందనుకుంటా సాంగ్. ఇది 1 year 2 years బ్యాక్ ఉండే. సో దాన్ని మీరు డీజే వర్షన్ తీసుకొచ్చారు. అవును, అంటే ఇది ఆల్రెడీ ఒక సాంగ్ అది రిలీజ్ అయింది, అది యూట్యూబ్ లో కూడా ఉందన్నమాట. సో దాని డీజే వర్షన్ మనకు వస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇది చేద్దాం అనేది. ఎందుకు అలాగా? ఇప్పుడు ఫోక్ అందరూ కూడా కొరియోగ్రఫర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, కొత్త సాంగ్ మళ్ళీ పాడించుకొని మళ్ళీ చేస్తున్నారు. మీరెందుకని ఇలా డీజే వర్షన్ చేయాలి? కాదండి, ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయితే నెక్స్ట్ ఆటోమేటిక్ డీజే వర్షన్ చాలా ఛానల్స్ లో వస్తాయి. ఇంకోటి ఏంటంటే అసలు నేను ఒక్క సాంగ్ కూడా చేయలేదు, నా ప్రోమో రిలీజ్ అసలు దేని గురించి టాపిక్ లేనప్పుడే నా దగ్గర ఒక 10-15 సాంగ్స్ వచ్చాయి. దాంట్లో ఇప్పుడు ఈ సాంగ్ మహేష్ అన్న అని ఉంటాడు, ఈ సాంగ్ మన ఛానల్ ప్రొడ్యూసర్, ఆయన నాకు 6-7 సాంగ్స్ పంపాడు అనమాట.
దాంట్లో హిట్ సాంగ్స్ ఉన్నాయి, దాని పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. డిఏ సాంగ్ అని ఉన్నాయంటే లేదన్నా నాకు ఇదే కావాలని ఇది చూస్ చేసుకున్నాను. ఇది ఉంటేనే కొద్దిగా నేను అంటే కొద్దిగా నీట్గా చేసుకోవచ్చు, ఇక మనకి డ్యాన్స్ వచ్చిందని ఎట్లా కాకుండా నీట్గా ఇట్లా చేసుకుందాం అనుకున్నది ఒక 70-80% మంచిగా సక్సెస్ అయింది. సో నార్మల్గా డీజే వర్షన్ అంటే హెవీ స్టెప్స్ ఉంటాయి, ఆ హెవీ బీట్ ఉంటుంది. సో దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు బీట్ ఆ సాంగ్లో ఎంత బాగున్నా సరే నీట్గా సెటిల్గా కంపోజ్ చేశారు సాంగ్. నిజంగా అంటే ఎవరైనా ఈజీగా చేసేలాగా ఉన్నాయి స్టెప్స్. నేను అదే అనుకున్నా అండి. అంటే అసలుకే అంటే నేను ఎలా ఆలోచిస్తా అంటే ఇప్పుడు మనం ఒకటి కంపోజ్ చేసినాం అనుకో, రైట్, వేరే సాంగ్స్ ఒక అంటే సాంగ్ వర్షన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అందరు. కొన్ని సాంగ్స్ ఎట్లా అంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఇలా వేయాలనేది ఒకటి ఉంటుంది. ఈ సాంగ్ నేను ఎలా ప్లాన్ చేసిన అంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా కొద్ది ట్రై చేస్తే వచ్చేసేయాలి. అంతేనా? లేదంటే ఇప్పుడు నార్మల్గా ఏ సాంగ్ రిలీజ్ అయినా సరే హుక్ స్టెప్ రీల్స్ చేయండి, మాకు ట్యాగ్ చేయండి, కొలాబ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో అలా ఎక్కువ మంది డాన్స్ చేసి మాకు కొలాబ్ చేస్తే సాంగ్ రీచ్ వస్తుంది అని అది కూడా కదండి. ఇప్పుడు అది లేదని అనలేమో. ఇప్పుడు ట్రెండ్ నడిచేదే అది. ఇప్పుడు అది కొలాబ్ అవుతున్న కొద్దీ నా ఛానల్ నుండి వాళ్ళకి రీచ్ వస్తుంది, వాళ్ళ దాని ఏమైనా ఉంటే నాకు వస్తుంది. సో అది మొత్తం కమెంట్గా జరుగుతూ ఉంటుంది, అది అందరికి ప్లస్ అవుతుంది. దాంతోపాటు మా ఛానల్ మా సాంగ్ కూడా నలుగురు తెలుస్తుంది. అయితే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మనకి ఏదో బీట్ గట్టిగా ఉందని ఏదేదో డ్యాన్స్ మనకి ఏదో వచ్చో అదన్నీ చేసి దానికన్నా డ్యాన్స్ రానోళ్ళు కూడా కొద్దిగా ట్రై చేస్తే ఇది వేయగలుగుతారు అన్న స్టైల్లో సాంగ్ మొత్తం కొరియోగ్రాఫ్ చేసిన అనమాట. ఇక ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత బాగుంటుందని అనుకుంటున్నా, నేను నచ్చుతానే అనుకుంటున్నా. నిజంగా చాలా బాగుంది. ప్రోమోని ఇంత బాగా ఆదరిస్తున్నారు జనాలు అంటే ఫుల్ సాంగ్ ఇంకెంత ఏ లెవెల్కి తీసుకెళ్తారో కదా. సో నార్మల్ సాంగే అది ఐ థింక్ 6 మిలియన్ ఏమో ఉందనుకుంటా. సో డీజే వర్షన్ అంటే అట్లీస్ట్ వెళ్తుందిలేండి, ఒక 100 మిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100 అనొద్దు, అంటే నా రీఎంట్రీకి ఈ సాంగ్కి కొద్దిగా నేను చెప్పుకోవడానికి అంటే వెళ్తే అందరు హ్యాపీయే, ఇంకా నేను డబల్ హ్యాపీ ట్రిపుల్ హ్యాపీ ఇంకా అట్లా అయిపోద్ది. కానీ మరి అంత వెళ్తే హ్యాపీయే. కానీ నాకేముందంటే నేను రీఎంట్రీ ఫస్ట్ సాంగ్ ఇచ్చిన దానికి ఒక మినిమం వ్యూస్ అన్న ఉంటే నాకు చాలు, అంతేగాని అది 100 మిలియన్ పోతే చాలా హ్యాపీ. ఇంకా మనకే ఇప్పుడు అది కొరియోగ్రాఫర్ నా పేరే వస్తుంది, కరెక్ట్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి డిఓపికి వీళ్ళకి ఎంత పేరు వస్తుందో, కొరియోగ్రాఫర్ అంటే నా పేరు వస్తుంది. 100 మిలియన్ అంటే ఇంకా నేను హ్యాపీ. కానీ నాకు ఎట్లుందంటే నేను రేపు చెప్పుకోవడానికి నాకు ఎన్ని వ్యూస్ వస్తే చాలు అట్లా కొద్ది. ఇంకా అది ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, దాని లిమిట్స్. నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో ఆడియన్స్ కూడా ఆ సపోర్ట్ ఇస్తారులేండి. మీరు దగ్గర 100+ చేశారు కదా, కవర్ సాంగ్స్ చేశారు. సో మీరంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు ఫేమస్ అయిన సెలబ్రిటీస్ అందరూ కూడా మీతో రీల్స్ చేసిన వాళ్ళే, మీతో కవర్ సాంగ్స్ చేసిన వాళ్ళే. మమత కావచ్చు, లేదంటే పద్మావతి గారు కావచ్చు డాన్సర్, ఈవెన్ సహస్ర కూడా, వీళ్ళందరితో మీరు కవర్ సాంగ్స్ చేశారు కదా. అవి కూడా మిలియన్ బాగానే వెళ్ళాయి కదా యూట్యూబ్లో. అవన్నీ అంటే మీ ఓన్ అంటే ప్రొడక్షనా? ఓన్ ప్రొడక్షన్ అంటే ఇక దాని రెవెన్యూ దానికోసం కాకుండా ఆ టైంలో ఏంటంటే మనం ఏదో ఇంకా వేరే పెద్ద వాళ్ళు చేసినప్పుడు నాకు కూడా ఉండే మనం కూడా చేయాలి అంటే. అప్పుడు కోవిడ్ టైంలో ఏమైందంటే పబ్లిక్లో ఎలాగనో అలా కనిపించాలని సాంగ్ చేసినాం, అది హిట్ అయిపోయి అలా స్టార్ట్అప్ అయింది. అంటే ఇప్పుడు నేను రీఎంట్రీ ఎందుకు అంటున్నా, చూపించుకోవాలి ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మా సైడ్ చాలా చేస్తా ఫోక్ సాంగ్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. కానీ ఎక్కువ అంటారు చూసారు అంటే ఎక్కువ పేరు వచ్చి ఇలా అలా లేదు. అక్కడ బాగా కష్టపడ్డా అన్ని చేసినా కానీ కొన్ని ఒక స్టెప్ వరకే ఉంది. కానీ ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే నలుగురికి ఇంకా చాలా మందికి తెలుస్తున్నాం. సో దానివల్ల ఇట్లా ఉంటుందని. ఓకే. సో నార్మల్గా మూవీ అంత కాకపోయినా ఈవెన్ ఫోక్ సాంగ్ ఒక షూట్ అవ్వాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంతోమంది కష్టపడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్కి మరి అసిస్టెంట్స్, కెమెరామ్యాన్స్కి కూడా అసిస్టెంట్స్ ఉంటున్నారు. మరి ఈ రేంజ్లో మొత్తం సెటప్ ఉంది కదా, ఒక కవర్ సాంగ్ చేయాలన్నా కూడా అంతే రేంజ్లో ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్కి 2-3-4 lakhs వరకు ఖర్చు అవుతుంది మినిమం అంటే. మరి కవర్ సాంగ్ కూడా అంతే అయ్యేది కదా, మరి ఎలా మీరు భరించే వాళ్ళు? కవర్ సాంగ్కి హాఫ్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోక్ సాంగ్ ఎంత, ఎందుకంటే ఆడియో ఖర్చు అనేది మనకు ఉండదు, అవును, అది వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్ చేయాలంటే అంటే ఆడియో కాకుండా వీడియో ఎంత చేయాలో దీనికి అంతే పడుతుంది. సో ఇక ఆ టైంలో మనం డబ్బుల గురించి ఏం ఆలోచించలేదు, ఓన్లీ జస్ట్ నలుగురు తెలిస్తే చాలు, నలుగురు తెలుసా ఇక కొద్దిగా మన లక్ ఇక దేవుడి దయవల్లో కొద్దిగా అవి బాగా వైరల్ అయినాయి, అట్లా జరిగిపోయింది అట్లా. ఓకే. మొగుడన్న మొగులయ్య సాంగ్ ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది మాత్రం మీకు సూపర్ సక్సెస్ని ఇస్తుందని నా ఖచ్చితంగా ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. అంటే నేను దగ్గర నుండి చూశాను, మీ హార్డ్ వర్క్ చూశాను, దాంతోపాటు ఆ సాంగ్ ఆ స్టెప్స్ మంచి రీచ్ వస్తుంది అనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉండదంటే అండి, అటు సైడ్ అంటే మా సైడ్ ఏంటంటే అంటే ఎవరి మిస్టేక్ కాదు ఇది, జనరల్గా ఎలా అంటే ఇక్కడ ఉన్నంత టెక్నీషియన్స్ లేరు.
ఇప్పుడు ఇటు సైడ్ ఏమవుతుందంటే అందరూ చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మంచి టాలెంటెడ్ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటు సైడ్ అట్లా లేరు అనమాట. చేస్తున్నారు, ఛానల్స్ కొన్ని చేస్తున్నారు కానీ మరి అంత. సో అందుకే నేను కూడా అటు సైడు ఎన్ని చేసినా కానీ అంతగా రాలేకపోయా ఇటు. అందుకే నేను అక్కడ ఎప్పుడైతే అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి ఒక్క సాంగ్ చేసరికి ఇక్కడ ఎందుకు ఇంత నాకు వచ్చిందంటే, ఇక్కడ అంటే డిఓపి నన్ను అర్థం చేసుకుని తీసే టైం ఉండు, ప్రొడ్యూసర్ నన్ను అర్థం చేసుకొని ఫోక్లో ప్రొడ్యూసర్ నన్ను అర్థం చేసుకొని చేసేటోళ్ళు ఉండు. ఇప్పుడు నాకు ఇది కావాలంటే ఇది తెచ్చిచ్చేటోళ్ళు ఇది. ఇప్పుడు డాన్స్ మాస్టర్కి ఏమి ఉండాలండి, ఇప్పుడు సరే టాలెంట్ ఉన్న మాస్టర్ల గురించి పక్కన పెడు. జనరల్ ఇప్పుడు అక్కడెక్కడ నేర్చుకున్నారు కూడా ఇప్పుడు మాస్టర్లు వస్తారు జనరల్, వాళ్ళని తప్పు పట్టదు, వాళ్ళు రేపటి రోజు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇప్పుడు మాస్టర్ అనేటువంటి ఏమి ఉండాలంటే ఆయన కెపాసిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయనకి ఏం లేనప్పుడే ఆయన ఏం చేయగలుగుతాడో చూపించుకోవాలి, అన్ని ఉన్నప్పుడు ఎంత చేయగలుగుతాడో చూపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో నాకు అదే ఏం లేనప్పుడే కొన్ని ఎట్లా అంటే అక్కడ ఉన్న సర్కిల్లో అందరికంటే బెస్ట్ వ్యూస్ తెప్పించుకున్నా అన్ని చేసిన సరే నాకు ఇప్పుడు అన్ని వచ్చినాయి నేనేం చేయగలుగుతా, అదే ఈ సాంగ్. సో అంటే ఆపర్చునిటీ ఏం లేదు, ఇది నా ఫస్ట్, దీనిపైన నాకు ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ పెడతారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫేమ్ ఉంది కదా మనం ఏం చేసినా వైరల్ అవుతాలే అనుకుని చేసేవాళ్ళు. అలా ఏం లేదండి. అంటే నేను అంటే ఇక హార్డ్ వర్క్ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు అంటే ఒక మాస్టర్ డాన్స్ మాస్టర్ లైఫ్లో ఏంటంటే హార్డ్ వర్క్ అనేది అసలు సిల్లీ థింగ్ అది. ఎందుకంటే అది అలవాటు వాళ్ళకి, అది అది ఒక డాన్స్ అంటేనే హార్డ్ కదండి. ఇప్పుడు డాన్స్ మాస్టర్ అంటే 24 hours నిలబడే ఉండాలి, నిద్రలు ఉండవు, డాన్స్ వేస్తూనే ఉండాలి, ఏపియాలి, సెట్లో అది చేయాలి ఇది చేయాలి. ఇక డైరెక్టర్ ఎట్లా చేస్తాడో దానికంటే మించి డాన్స్ కొరియోగ్రాఫర్ చేస్తాడు. వాళ్ళు కొత్తగా హార్డ్ వర్క్ చేయాలి, కొత్తగా ఏం చేయాలని ఏం లేదు. డాన్స్ అంటేనే డాన్స్ మాస్టర్ అంటేనే హార్డ్ వర్క్. ఎస్, కరెక్ట్ చెప్పారు. సో అంటే నేను మీ ప్రొఫైల్ చూశాను, చిన్నప్పటి నుంచి మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ ఐ థింక్ డీలో కూడా చేసినట్టున్నారు కదా మీరు, అంటే సైడ్ డాన్సర్ అది చేశాను. ఓకే. మీ కెరీర్ స్టార్ట్ అయింది, మీ డాన్స్ కెరీర్ స్టార్ట్ అయింది అంటే ఎక్కడి నుంచి అంటారు? ఎక్కడి నుంచి అంటే నాది 10th అయిపోయిన తర్వాత అనుకుంటా, మేబీ 10th 8th. ఓకే. సో అప్పుడు స్కూల్లో వేస్తూ ఉంటా కదా, అప్పుడు నేనే వేయడం కష్టం అంటే వాళ్ళందరూ అంటే అప్పట్లోనే వీళ్ళకి నేర్పి మా సార్ వాళ్ళు అది చెప్పడం, నేను మా క్లాస్మేట్స్కి మా సీనియర్స్కి ఇట్లా నేర్పించి అప్పుడే కొరియోగ్రాఫర్ అయ్యారు అయితే. అప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఏందో కూడా తెలియదు, అసలు స్టెప్స్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. కానీ ఏదో అట్లా 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 చేసుకుంటూ ఇక తర్వాత ఇక డీలో సైడ్ డాన్సర్ చేయడం, ఆడియో లాంచెస్ అవి చేయడం, అవి చేసుకుంటూ ఇక తర్వాత కోవిడ్ తర్వాత సాంగ్స్ స్టార్ట్ చేసా, కవర్ సాంగ్స్. అవి బాగా వైరల్ అయిపోవడం, తర్వాత మెల్లమెల్లగా ఫోక్ సాంగ్ చేయడం. తర్వాత ఒక 4-5 years బ్రేక్ వచ్చింది, గట్టి బ్రేక్. ఇప్పుడు మొన్న రీసెంట్ వరకు కూడా చాలా పెద్ద బ్రేక్ వచ్చింది నాకు. ఇక ఇవన్నీ ఎట్లా అనేసరికి ఇక ఈ సాంగ్ వచ్చింది. ఇక మనం అదే కష్టం అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను చేయగలిగిన వరకే నేను చూపించుకున్నా, దానికి ఎక్కువ కష్టం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ అనేటోడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ సాంగ్కే కష్టపడాలి, ఈ సాంగ్కే కష్టపడాలి అంటే నా వర్షన్ అయితే లేదు, వేరే మాస్టర్ కూడా అట్లా ఉండడు. ఓకే. అంటే ఇందాక నేను అన్నాను కదా ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేసినా రీచ్ వస్తుందిలే అని, అలా ఎవరు ఉండరు అంటారు. మాస్టర్స్ ఉండరండి. ఇప్పుడు మీరు చూడండి, సినీ కొరియోగ్రాఫర్స్ ఏ మాస్టర్ ఉన్నా కానీ ఎప్పుడు డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఎంత డబ్బు సంపాదించుకొని, ఎంత ఫేమ్ సంపాదించుకొని డాన్స్ వేయాల్సిందే, కష్టపడాల్సిందే. అలా ఉంటుంది డాన్స్ మాస్టర్ లైఫ్. మరి అసలు ఏ ధైర్యంతో ఇందులో నేను సెటిల్ అవ్వగలను అనే ఎలా వచ్చింది మీకు ధైర్యం? డాన్స్ ధైర్యం అండి, డాన్స్ ధైర్యం. ఒక్కసారి దాంట్లో దిగితే ఇక మందు స్మోక్ ఇవన్నీ ఏముండవు, ఇదే పెద్ద మనకి అడిక్షనా? అంతే అడిక్షన్. డాన్స్ ప్రతి డాన్సర్కి తెలుసు అది. డాన్స్లో ఒక్కసారి దిగితే అది అట్లా అట్రాక్ట్ చేసుకుంటుంది, ఇక దాంట్లో ఉండాలనిపిస్తుంది, ఏదైనా దానికోసం అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా కళ్ళు ఉన్నప్పుడు స్టెప్స్ ఇలా వేయాలి అలా ఎప్పుడైనా? ప్రతి డాన్సర్కి వస్తుంది. మనం ఎక్కువ ఏదైనా సాంగ్ విన్నాం అనుకో, కల్లో కాదు అంటే ఇక డాన్స్ మాస్టర్ అంటే 24 hours అది ఆ వైబ్ ఉంటుంది అంతే. ఇక అది సాంగ్ వినబడితే కథమే వైబ్, ఇక ఆ సాంగ్ మైండ్లోకి వచ్చిన వైబే. ఎలా అసలు ఇంత పిచ్ ఎలా వచ్చింది మీకు డాన్స్ అంటే? ఇక పిచ్ అనేది ఏం లేదండి, ఇక దాంట్లో ఉండి ఇప్పుడు డాన్స్ మాస్టర్ ఒక డాన్స్లో దిగిన తర్వాత డాన్స్ చేయగలుగుతాడు, అలాని ఏ పని చేయడాలని కాదు. డాన్స్ మాస్టర్ ఏమంటారు, డైరెక్షన్ చేయగలుగుతారు, ఫైట్ మాస్టర్ చేయగలుగుతారు, అంటే చాలా ఉంటాయి ఈయన. కానీ డాన్స్ మీదనే ఉండాలనుకుంటాడు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ ఉన్న ఫిట్నెస్కి తను ఏదైనా చేయగలుగుతాడు, కానీ డాన్స్ మీదనే ఉండాలనుకుంటాడు. అదంతే, అది పిచ్ అండి, దానికి ఇంకా చెప్పడానికి ఏమి ఉండవు. ఈ జర్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇట్లా. అంటే సాల్వ్ మీన్స్ అంటే ఆ ఏజ్లో ఎట్లుండే అంటే, ఇప్పుడు నేను కాంపిటీషన్ ఒకటి గెలవడానికి ఒక కాంపిటీషన్ పోవాలంటే వేరే ఒక 200 kilometers 300 kilometers పోవాలి. బస్సులు దొరికిండే కావు, బస్ స్టాండ్లో వెయిట్ చేసి ఇట్లా రావడం.
ఒక్కడిని అంటే ఆ ఏజ్లో ఇప్పుడంటే వెళ్ళిపోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆ టైంలో ఇట్లా కాంపిటీషన్ ఉందని తెలిస్తే చాలు, నా దగ్గర ఒక బ్రోచర్ వస్తే చాలు, అది ఎక్కడున్నా వెళ్ళిపోయేటోని ప్రైజ్ తీసుకొని వచ్చేటోని. ఆ జర్నీలో ఉండే స్ట్రగుల్ తప్ప నా డ్యాన్స్ జర్నీలో స్ట్రగుల్స్ అంత ఏం లేవు. ఇక ఆపడానికి ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు పట్టించుకునేంత, వాళ్ళ గురించి మాట్లాడేంత కూడా అంత లేదనమాట. ఓకే. రీసెంట్గా ఒక ఏమంటారు ఈ ఫోక్ ఇండస్ట్రీ పైన ఒక కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పొచ్చు. లైక్ ఎట్లా అంటే బాసింగ బలాలే సాంగ్ ఉంది కదా, ఈ ఒక పోస్టర్ కింద ఒక మినీ యుద్ధం జరిగిందని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే చాలా ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మంచి మంచి హిట్స్ వస్తున్నాయి ఫోక్ సాంగ్స్కి. అయినప్పటికీ సినిమాల్లో ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఆర్టిస్టులకు కావచ్చు, డాన్సర్స్కి కావచ్చు, కొరియోగ్రాఫర్స్కి కావచ్చు. అందుకే మనం ఒక ఏమంటారు తెలంగాణ వరకే ఒక ఇండస్ట్రీని పెట్టుకుందాం అని కొంతమంది అంటుంటే, తెలంగాణ వాళ్ళకి పని బాట లేదు, అందుకే ఫోక్ సాంగ్స్ చేసుకుంటున్నారు, అందుకే మీకు హిట్లు వస్తున్నాయని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? వాళ్ళే చెప్తున్నారు కానీ పని పాట లేకుండా ఫోక్ సాంగ్ చేస్తే హిట్లు వస్తున్నాయి అంటే, హిట్లు ఎట్లా వస్తాయి? వ్యూస్ వల్లే. పని పాటలో లేనోటి చేస్తుంటేనే కదా అంతమంది చూసేది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు సాంగ్ అనేది ఎలా జరుగుతుందని. సరే ఆ కష్టాలు వదిలేసేయండి. ఫోక్ కొరియోగ్రాఫ్ అంటే వాటి ఇప్పుడు ఈ జరిగే ఇన్సిడెంట్ గురించి అని కాదు కానీ జనరల్ ఫోక్లో జరిగేది నాకు తెలిసిన దాని గురించి చెప్తాను నేను. ఇప్పుడు నేనున్నా, ఇంకా కొరియోగ్రాఫర్స్ కొంతమంది ఉన్నారు అనుకో, మా టార్గెట్ సినిమా చేయాలని ఫోక్ సాంగ్లోకి ఎవరు రారు. నాకు తెలిసి ఉంటుంది, చేయాలని ఉంటుంది, దానికోసమే కాదు. ఇంతకుముందు ఫోక్ అనేది అంత లేదు, ఇప్పుడు ఉంది. అది ఎవరి టాలెంట్ వల్ల? ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, డిఓపీలు కానివ్వండి, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిస్తేనే ఇప్పుడు ఇంత హిట్ అయ్యి ఇట్లా అవుతుంది. టాలెంటే కదా అది. ఆఫ్ కోర్స్. ఈవెన్ నాట్ ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఫోక్ సాంగ్స్ని ఎంకరేజ్ చేయడం కాదు, బట్ ఇక్కడ మనం తెలంగాణలో చేస్తున్నప్పటికీ అన్ని స్టేట్స్లో ఈ సాంగ్స్ని వైబ్ అవుతూ ఉంటారు. అందుకే స్టేట్ లో చేసినా కానీ తెలంగాణ మన పాటలు అంటే మన పాటలే ఎక్కడైనా వినిపించేది. అవును, హోప్ అన్ని వినిపించాలి, వినిపిస్తే మంచిగానే ఉంటుంది, అది కాదు. కానీ ప్రెసెంట్ మనం ఉన్నదానికి తెలంగాణ పాటలే ఎక్కడైనా వినిపిస్తుంది, అది ఈ దేశం కానివ్వండి పక్క దేశం కానివ్వండి. సో ఫోక్ సాంగ్స్ మీద మీకున్న అభిప్రాయం అంటే ఒక్క మాటలు అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్తుందండి చాలా మందికి. సరే మీరన్నట్టే కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్కి ఫీల్డ్ అంటే వేరే మూవీ ఫీల్డ్లో కానీ దీంట్లో లేదంటారు, దీంట్లో ఉంది కదా, నాకే ఉంది కదా. ఇప్పుడు నాలాంటి ఉంది కదా, నేను రేపు సినిమాలు చేయలేనేమో, ఫోక్ సాంగ్ తీసుకొని బతా, నాకు అన్నం పెడుతుంది కదా. సో మీకు మూవీలో ఆపర్చునిటీస్ వచ్చాయా? వచ్చాయి. మరి లేదు అంటే ఇప్పుడు రాలేదు, ఒక 3 years 4 years బ్యాక్ వచ్చాయి. చిన్న చిన్న మూవీస్, మరి అంత పెద్దవి కావు కానీ చిన్న చిన్న పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర. ఓకే, అంటే కార్డ్ లేదని ఆగిపోతున్నారు. అంటే మూవీలో ఆపర్చునిటీ అంటే ఎవరైనా పర్లేదు అప్పు చేసో ఏదో చేసో తీసేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా, మరి మీరెందుకు కార్డు కోసం తీసుకోకుండా వెనకడిగేసారు? అంటే నా ఇంట్రెస్ట్ అది కాదు. అలాని ఒక డ్యాన్స్ మాస్టర్ ఉండాలనుకుంటున్నా, దాని వేళ ఏది వస్తే అది చేసుకుందాం అనుకుంటున్నా తప్ప నేను అక్కడనే చేయాలి, వస్తే హ్యాపీ. కానీ నేను అదే కావాలని ఇప్పుడు అప్పులు తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని ఇవన్నీ మనకు ఉన్న లైఫ్లో హ్యాపీగా ఏదో ఒకసారి చేసుకుని బతుకుదాం అంతే. ఓకే. సో మెయిన్గా ఇప్పుడు ఫోక్ బాగా హిట్ అయింది, ఎప్పటి నుంచో ఉంది కానీ రీసెంట్ టైంలో బాగా ఈవెన్ మూవీ సాంగ్స్ కంటే కూడా ఫోక్ సాంగ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే ఫోక్ సాంగ్స్ కి ఆల్ ఆఫ్ సడన్ ఇంత క్రేజ్ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే? రీజన్ ఏమి ఉండదండి, అంటే ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉండొచ్చు, రేపు ఇట్లా ఉండకపోవచ్చు, అది ట్రెండ్ అన్నమాట. అంటే ఇక అంతే, ఇప్పుడు ఈ టైం ఇది నడుస్తుంది, రేపు మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇదే రావచ్చు. సో అలా మనం ట్రెండ్ తగ్గట్టు వెళ్ళాలి కానీ మనమే ట్రెండ్ అవ్వాలనుకోవద్దు, ఇప్పుడు అట్లనే వెళ్ళిపోతాయి ఆడుకో. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఎలా అండి? అంటే మంచి సాంగ్స్ చేయడం, హిట్ పడడమా, లేదంటే మంచి మంచి సాంగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడమా? అంటే సక్సెస్ అనే దానికి లిమిట్స్ ఉండవండి. ఇప్పుడు అంటే నాకు అనిపించి చెప్పాలంటే, ఇప్పుడు నా ప్రోమో కూడా మొన్ననే రిలీజ్ అయింది, వచ్చి ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఇది చిన్నపాటి సక్సెసే కదా. సో సక్సెస్కి లిమిట్స్ అని ఏముండవు, అంటే ఇవి స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. సక్సెస్కి ఎండ్ అనేది ఉండదు, ఎండ్ అనగానే అన్నీ అయిపోవు కదా, దాని మించి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రోమో రిలీజ్ కాకముందుకే 10-15 సాంగ్స్ వచ్చినాయి, రిలీజ్ అయినాక కొన్ని వచ్చినాయి, రేపు ఫుల్ సాంగ్ తర్వాత ఇంకో వచ్చినాయి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన, రేపు ఇంకోటి ఇస్తే, ఇట్లా ఇట్లా చిన్న చిన్న సక్సెస్తో ఇట్లా మొదలై ఇవే హ్యాపీనెస్ ఇస్తాయి కదా. సరే మీరు అన్నట్టు అందరిలాగా పెద్ద సక్సెస్ ఉంటే అది ఏ రోజు అవుతారో ఆ రోజు అది పెద్ద సక్సెస్, కానీ ప్రెసెంట్ ఈ చిన్న చిన్న సక్సెస్తో హ్యాపీ అవుతాం, ఎంజాయ్ చేసుకుంటే హ్యాపీ అవుతాం. ఓకే. సో నేను షూట్కి వచ్చినప్పుడు రవి కళ్యాణ్ గారితో, మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్న, మీకు మంచి బాండింగ్ ఉందని విన్నాను, నేను కూడా చూశాను. సో ఆయన ఎలా పరిచయం మీకు? అయితే మేము అంటే ఇదే ఒక సాంగ్ షూట్కి
సిటీసీరా ప్రశాంత్ అన్న లారీ ఫోక్ సాంగ్ అన్నకి ఈశ్వర్ సాయి. ఈశ్వర్ సాయి మాధుర్ రాథోడ్ వీళ్ళిద్దరు చేశారు. షూటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రశాంత్ అన్న నుండి లారీ ఫోక్స్ అన్నతో గెలిచిరా అని చెప్పాడు అనమాట. జస్ట్ అదే పరిచయం మాది ఫస్ట్. అవునా? అదే పరిచయం. మేము అక్కడ నుండి ట్రావెల్ చేసి ఇక్కడ దిగే లోపు ఈ అన్నదమ్ములం అయిపోయినాం, ఫ్రెండ్స్ అయిపోయినాం. అసలు అన్నతో ఉంటే బాండింగ్ అది మామూలు వైపు కాదు అది. ఇక మా ఫ్రెండ్స్తో ఉంటే ఎట్లుంటుంది, ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి పరిచయమైన ఫ్రెండ్స్తో అంత బాండింగ్ ఉంటుంది, అంత మంచిగా. ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే సీరియస్గా అయినా మంచి చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తాడు. ఓ బ్రదర్ లాగా మనకి ఎప్పుడు చెప్తుంటాడు, సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఇవి చెప్తుంటాడు. సో అవన్నీ నచ్చినాయి అనమాట. సో ఆయన సాంగ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో ఒకప్పుడు అనిత ఓ అనిత సాంగ్ ఎంత ఊపేసింది అసలు, ఏడ చూసినా. ఇంకా విలేజ్లలో అయితే ఆటోలో అదే సాంగ్, ట్రాక్టర్లో అదే సాంగ్, లారీలో కూడా అదే సాంగ్ ఉంటుంది. మీకు ఒకటి చెప్పాను ఫన్నీ థింగ్, నిన్న ఏదో అంటే 8th 9th ఎగ్జామ్లో కూడా పాట మొత్తం రాసినది ఒక క్వశ్చన్కి. మార్క్స్ వేసారా? మార్క్స్ వేయలే, ఫెయిల్ చేశారు. అయ్యో. అంటే అప్పుడు మనకి చదువు అంత అది ఉండేది కాదు. అంటే అంత ఎక్కింది అంటున్న పాట. సో అయితే ఒక రోజులో మీ పరిచయం బ్రదర్ లాగా మారిపోయింది కదా. సో ఒకసారి ఆయనతో ఒక ప్రాంక్ కానీ ఇలా ఏమైనా చేద్దామా? చేద్దాం, కాల్ చేద్దాం, నార్మల్ కాల్ చేసి. ఎందుకంటే ప్రాంక్ అంటే మా బాండింగ్ ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు నేను మన ఇప్పుడు మొగలయ్య సాంగ్ అది ఉంది కదా, ఆ షూట్కి అన్నకి అంటే ఏమంటారు అంటే పరిచయాలు తప్ప తన సాంగ్ కాదు అది కావు. కానీ మా మీద ఉన్న లవ్తో తను ఒక్కడే ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి కొండగట్టుకు రావడం, మాతో 1 day మొత్తం టైం స్పెండ్ చేయడం, అంటే మా బాండింగ్ అట్లుంటుంది అనమాట అన్నతో. చేద్దాం ఒకసారి కాల్ చేసి. హలో అన్నయ్య, గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నారు అన్న? స్టూడియోనా అన్న? మా కోసం ఒక 5 పాటలు ఏమన్నా మా హిట్ పాటలు మాకు చెప్తే కొద్దిగా. ఏం పాటలు చెప్పాలి మీకు? అనిత నాగరాజు తోటి ఒక పల్లవి పాడిపిస్తే అభ్యంతరం? పర్లేదన్న, పాడిపియండి. పాడిపియాలా అన్న? మా కోసం ఒక చిన్న పల్లవి చరణం అట్లా పాడితే అందరు ఖుషి అవుతాం అన్న. అంత పల్లవి చరణాలు కాదు కానీ మంచి బిట్టు పాడుతా అందులోకి వెళ్ళి. ఓకే అన్న. ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, పుట్టేసి చెబుతున్నా నా ఊపిరియాగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత అనిత. అన్న సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఆ వైబ్ వచ్చేసింది మాకు. చిన్నప్పుడు ఎట్లా విన్నామో ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ సాంగ్ అనిత ఓ అనిత అసలు తెలియని వాళ్ళే ఉండరు, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. సో ఇప్పుడు మళ్ళీ మీరు పాడారు, చాలా అద్భుతంగా ఉంది. సో మొన్న భాను మాస్టర్ షూట్కి కూడా వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు సాంగ్? చాలా భాను మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేసిండ్రు. అది ప్రోమో కూడా చాలా బాగా పోతుంది. అవునవును అవును. నేను కేవలం భాను మాస్టర్ కొరియోగ్రఫీ చూడనీకే పోయినా షూటింగ్ కాడికి. అచ్చా, అయితే మీరు అనిత నాగరాజ్ అనుకొని బాగా పాడింది అంటారు? లేదు లేదు, మీరు అంటే అనిత సాంగ్ కాదు, మీరు ఇందాక పాడారు కదా ఓ పిల్ల మోనిక, అది కూడా బాగా పాడారు, ఆయన కూడా చాలా బాగా పాడారు. నేను రవి కళ్యాణ్. యా తెలుసు, ఐడియా ఉన్నారు. భాను మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. చూసిన ఆయన స్టెప్స్, ఆయన కొరియోగ్రాఫర్ స్టైల్ చాలా బాగుంది. ప్రత్యేకంగా ఆయన కోసమే పోయినా మొన్న అయితే షూటింగ్. యా చెప్పారు. సో ఒక్క మీటింగ్ తోనే, ఐ మీన్ జస్ట్ ఫస్ట్ మీట్ లోనే మీరు బ్రదర్స్ అయిపోయారంటగా. యా అండి, అవునండి అవునండి. నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నైస్ అండి. సో ఇప్పుడు కొత్తగా మీలాంటి వాళ్ళని చూసి, లేదంటే శేఖర్ వైరస్ గారు లాంటి వాళ్ళని చూసి, కొత్తగా అంటే ఫేమస్ అయిన కొరియోగ్రఫర్స్ అందరిని చూసి కొత్తగా చాలా మంది రావాలి అనుకుంటుంటారు. ఈ ఫోక్ కొరియోగ్రఫీ లేదంటే మూవీస్లో కొరియోగ్రఫర్గా చేయాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఈ ఫీల్డ్ ఓకే అంటారా, కష్టాలు ఉన్నాయి అంటారా? కష్టాలు ఉన్నాయి కదండి, అంటే అన్నింటిలో కష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళకి చెప్పేంత పెద్దోడిని కాదు. ఎందుకంటే నాకంటే సీనియర్ మాస్టర్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, అండ్ కొద్ది అప్కమింగ్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పడం లేదు, కానీ వాళ్ళకి కరెక్ట్గా ఒక దొరకాలి. వాళ్ళకంటే ఒక ఛాన్స్ దొరికితే అందరు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫోక్లో కొత్తగా వచ్చేటోళ్ళకంటే అంటే నాకు చాలా మంది అడిగారు అనమాట, అంటే నేను నెగిటివ్గా తీసుకోవాలో పాజిటివ్గా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కానీ దాని గురించి ఒక క్లారిఫై ఇద్దామని. ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ కానీ ఇది కానీ
నువ్వు ఒక్క సాంగ్ చేయంగానే ఎందుకు ఇట్లా హిట్ అయింది, ఇట్లా ఇంత వ్యూస్ ఎట్లా వస్తున్నాయి, అది ఇదని చాలామంది అడిగారు అనమాట. దానికి అందరి కష్టం ఉంది, అది మొత్తం పక్కన పెడితే అంటే నేను పర్సనల్గా చెప్తున్నా, అంటే ఒకటి అంటే ఎవరు చెప్పారు, నేను చెప్తున్నా. అది తప్పు కరెక్టో కూడా నాకు అంత లేదు, కానీ కొరియోగ్రాఫర్స్ కోసం చెప్తా నేనేం స్ట్రాటజీ యూజ్ చేసిన అనేది. ఇప్పుడు నా సాంగ్ చూసుకోండి, ఇప్పుడు ఈ మొగలయ్య సాంగ్ ఓన్లీ గర్ల్సే చేస్తారు, అవును, అమ్మాయిలే డాన్స్ వేసినట్టు ఉంటుంది, అంటే గర్ల్స్ డాన్స్ వేసినట్టు ఉంటుంది. అవునవును, అంటే బాయ్స్ కూడా వేయచ్చు, కానీ వాళ్ళకంటే వీళ్ళు కొద్ది అంటే గర్ల్స్ మీద డిపెండ్ అయ్యేటట్టు సాంగ్ ఉంటుంది కాబట్టి అలా మనం కొరియోగ్రాఫ్ చేసినాం. ఎందుకు చేసినాం అనేది ఎవరు చెప్పారు, నేను చెప్తా. అంటే నాకేం లేదు, అందరు మంచిగా ఉండాలని ఇట్లా అనుకుంటున్నా కాబట్టి చెప్తా. అది ఎందుకంటే నేను నేర్పించేది మొత్తం గర్ల్స్కి, ఎందుకంటే గర్ల్స్ రీల్స్ చేస్తే వైరల్ అవుతాయి. అది అంటే నేను ఎందుకు చెప్తున్నా, అది ఉన్న ఫ్యాక్ట్. అది దానివల్ల మీరు ఏంది, అది ఉన్న ఫ్యాక్టే అండి. రీల్స్ ఎక్కువ అవుతాయి. నేనేమనుకున్నా, నేను కొరియోగ్రాఫ్ నా స్ట్రాటజీ అది. నాకు ఒక అమ్మాయి సాంగ్ వచ్చింది, అమ్మాయిలు చేసేటట్టు స్టెప్స్ పెడితే, సింపుల్ స్టెప్స్ పెడితే సాంగ్ పోతుంది అనుకున్నాం. పెద్దగా చేసింది ఏం లేదు, ఏదో మ్యాజిక్లు గిజిక్లు చేసింది ఏం లేదు. అమ్మాయిలు ఎట్లా వేస్తారో డ్యాన్స్ అట్లా కొరియోగ్రాఫ్ చేసిన అంతే. సో అంటే నచ్చితే సజెషన్ అది తీసుకోండి, లేకపోతే చూడగానే నేను అంటే నా పర్సనల్ నా స్ట్రాటజీ కూడా మీకు చెప్పిన. ఎందుకంటే మీలో కూడా ఒక నలుగురు ఇట్లా చేసి ఏమన్నా మంచిగా ఉంటే బాగుంటుంది, అందరు బాగుంటారని అదొకటి. ఓకే, సో అబ్బాయిలాగా టఫ్గా కాకుండా మళ్ళీ ఆ సాంగ్స్ వేరే అండి, అవి అట్లా చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీ వాడినా, అది ఇదే. ఓకే, ఇప్పుడు రేపు మళ్ళీ బాయ్స్ సాంగ్ వస్తుంది, గట్టి డాన్స్ వేస్తుంది, దానికి ఇంకో ఎట్లా కొరియోగ్రాఫ్ చేయాలో అదో స్ట్రాటజీ, అట్లా వెళ్ళిపోవాలంతే. కొరియోగ్రాఫ్ చేయడం సింపులే, ప్రతి మాస్టర్ చేస్తాడు, ప్రతి కొరియోగ్రాఫరు డాన్స్ మీద బతారు కాబట్టి అన్ని చేస్తారు. కానీ కొద్దిగా మనం లైన్ ఇట్లా అంటే అది మంచి కోసం చెప్తున్నా, ఒక కొద్దిగా మనం ప్లానింగ్ చేసుకుంటూ పోతే ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, సింపుల్ స్టెప్స్ వేసినా వెళ్ళాలి, అదొక స్ట్రాటజీ. కొన్ని ఉంటాయి డాన్సర్సే వేయాలి, టక వేసేస్తాం, అది ఉంటుంది. నేను ఇలా ప్లాన్ చేసిన. ఓకే, సో ఎక్కువ మంది రీల్ చేసేలాగా ఉండాలి, డాన్స్ చేసేలా ఉండాలి అని స్ట్రాటజీ యూస్ చేశారు. అంతే అండి, ఇప్పుడు రీల్ చేసినా డాన్స్ చేసినా కానీ రీచ్ కోసమే కదా, ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది రీచే. సో ఆ స్ట్రాటజీ నేను చెప్తున్నా, నాకు తెలిసి ఎవరు చెప్పారు అనుకుంటా, ఏం కదా, నాకు ఆ ప్రాబ్లం లేదు. లేదా బాగుంటుందండి, అంటే చాలా మందికి చెప్పేటోళ్ళు లేరు. యూట్యూబ్ చూసుకోను, ఇది చూసుకోను, డాన్స్ నేర్చుకొని చాలా కష్టపడుతారు, కానీ చెప్పేవాళ్ళు లేరు. నేను అంత పెద్ద ఉన్నానని కూడా కాదు, జనరల్గా నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్కి నాకేం తెలుసు అది చెప్తున్నా. అంటే నేను ఒక మంచిగా ఇట్లా అది నడుస్తుంది కాబట్టి, అది కొద్దిగా దానివల్ల ఉంది కాబట్టి చెప్తున్నా, అంతే తప్ప. నైస్, థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా భాను మాస్టర్ ఇంటర్వ్యూ. సో చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.